హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ చిన్న సీన్ కోసం, ఈ చిన్న హ్యాపీనెస్ కోసం ఈరోజు రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఏముంది, ఇది ఫెర్మెంటేషనే కదా అనిపించవచ్చు. కానీ చల్లని ప్లేసుల్లో ఈ ఫెర్మెంటేషన్ అనేది నాకైతే చాలా హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే మంచిగా ఫర్మెంట్ అవ్వకపోతే ఇడ్లీలు అనేవి సరిగా రావు. సో దోశలన్నీ కూడా కొంచెం పచ్చి వాసనలా వస్తాయి. సో ఇంట్లో ఎవరు తినరు. సో అందుకని చెప్పి ఒక 3-4 టైమ్స్ నుంచి కొత్త ట్రిక్ అయితే స్టార్ట్ చేశాను. మంచిగా వర్కౌట్ అయ్యింది. ఏంటంటే మార్నింగ్ 7:30 ఆ టైంకే సోక్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నేను గ్రైండ్ చేసి అలాగా వేరే వెజల్లో పెట్టేసి ఉంచేస్తున్నాను అనమాట. అప్పుడు నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ టైంకి మంచిగా ఫెర్మెంట్ అయింది. ఈరోజు ఏంటంటే ఎప్పుడు కూడా హాఫే తీసుకుంటాను బ్యాటరు. ఈసారి ఫుల్గా తీసుకోవడం వల్ల పైకి పొంగింది కదా. సో అది చాలా హ్యాపీగా అనిపించి ఈ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే గీ కారం ఇడ్లీ చేస్తున్నాను. సో నార్మల్గా కొంచెం బ్యాటర్ అయితే తీసుకొని సాల్ట్ వాటర్ అడ్జస్ట్ చేసి ఇడ్లీ కన్సిస్టెన్సీకి ఇలా ఇడ్లీలు అయితే పెట్టేశాను. దాంతోపాటు టమాటా కొత్తిమీర చట్నీ కూడా చేస్తున్నాను. ఎంతమంది చట్నీలోకి ఇలా కాడలు వాడతారు? చారులోకి చట్నీలోకి కాడలు వాడేసి బిర్యానీలోకి మిగతా వాటికి ఆకులు వేస్తారో నాకైతే కమెంట్ చేయండి. సో ఇడ్లీ రెడీ అయిపోయింది కదా. సో మంచిగా చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. అయితే 3-4 టైమ్స్ నుంచి మంచిగా వచ్చేస్తుంది. ఈ ట్రిక్ తెలిసిన దగ్గర నుంచి ముందైతే కరెక్ట్గా సెట్ అయ్యేది కాదు. సో మంచిగా నెయ్యి వేసుకొని దాని మీద కారప్పొడి కూడా వేసుకొని చట్నీ కూడా వేసుకొని మంచిగా మా పాపకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. చాలా హ్యాపీగా తినేసింది ఎంజాయ్ చేస్తూ. ఇది ఆ ఫెర్మెంటేషన్ స్టోరీ అనమాట. ఇలాగా చల్లని ప్లేసుల్లో ఎవరైనా ఫెర్మెంటేషన్ కోసం కష్టపడ్డారా? ఏమైనా బేకింగ్ సోడా లాంటివి యూజ్ చేసి ఫెర్మెంట్ చేస్తారా, లేకపోతే న్యాచురల్గా ఫెర్మెంట్ చేస్తారా? నాకైతే కమెంట్ చేసేయండి. ఎలా అనిపించింది గీ కారం ఇడ్లీ? నాకైతే కమెంట్ చేసేయండి. బాయ్.